శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2025 జూలై 11 శుక్రవారం నుంచి 20వ తేదీ ఆదివారం వరకు ఉన్నటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక కర్మప్రభు అయినటువంటి శని, మీ రాశికి అధిపతి, ఆ శని 13వ తేదీ సాయంత్రం 4:01 వరకు, అంటే భారత కాలమానం ప్రకారం ఈ జూలై 13 సాయంత్రం 4:01 ఆయన వక్రంలోకి ప్రారంభం చేస్తాడు. అంటే రివర్స్లో ప్రారంభమవుతాడు, అంటే యూటర్న్ తీసుకుంటాడు. ఆ విధంగా శని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 28వ తేదీ శుక్రవారం వేకువజామున 4:16 వరకు వక్రంలోనే ఆయన సంచారం చేస్తుంటాడు. అంటే 138 రోజుల పాటు వక్ర సంచారం జరుగుతుంది. ఈ వక్ర సంచారం జరిగేటువంటి ఈ రోజులలో కర్మప్రభువు కనుక అందరి యొక్క స్థితిగతులను గురించి ఆలోచన చేయటం కాదు, ఎవరెవరు ఏమి తప్పులు చేశారు, ఏమి ఒప్పులు చేశారు, ఎవరెవరికి ఏం శిక్షలు వేయాలా, ఏమిటి అనేటువంటి రీతిలో ఒక సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వక్రగమనం ప్రతి సంవత్సరం ఉంటుంది. అయితే ఈ వక్రగమనం ప్రారంభమైన తర్వాత నుంచి జూలై 28 ఆ పిశాచయోగం వెళ్తుంది. ఆ తర్వాత పిశాచయోగం నుంచి 4 విపరీత యోగాలు అంటూ ఉన్నాయి. అవే శనికుజులకు డైరెక్ట్గా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఎదురెదురు చూపులు. అలాగే కుజరాహువుల షష్టాష్టకాలు అంటారు, శనికేతువుల షష్టాష్టకాలు, కుజకేతువుల దిర్ద్వాదశాలు, ఇలాంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాల్సినంత అవసరం ఉంది. నెక్స్ట్ ఆగస్టులో ఒక్కరోజు నేను రాజమండ్రిలో ఉంటాను, అలాగే భువనేశ్వర్లో కూడా ఒక్కరోజు ఉంటాను, ఢిల్లీలో ఒక్కరోజు ఉంటాను. అంటే అక్కడ అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఫలితాలకు వెళ్దాం. మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 6:54 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంత ఆర్థికంగా బక్కచిక్కిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే చేతిలో కొంత నగదు తగ్గటం కారణంగా ఏదో బాధ వస్తుంటుంది. ఈ బాధతో పాటు కొంత ఆవేశం కూడా వస్తుంటుంది. తొందరపడి ఎవరిని దూషించడానికి ప్రయత్నం చేయకండి. కుటుంబ వ్యక్తులతో సామరస్యంగా మాట్లాడటానికి ప్రయత్నం అంటూ చేయాలి. హడావుడి నిర్ణయాలు తీసుకున్న కారణంగా కూడా అక్కడైనా చిన్నపాటి సమస్య వచ్చిన కారణంగా ఒక్కసారి వాళ్ళతో కోపాలకి, కలహాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి కనుక టేక్ కేర్. ఇక రెండవ పాయింట్కి వస్తే, 13వ తేదీ సాయంత్రం 6:54 ప్రారంభమై 15వ తేదీ రాత్రి 11:59 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా తోబుట్టువులతో కొంచెం సరదాగానే గడిచిపోతుంటుంది. మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, తోబుట్టువులతో, అంటే రక్త సంబంధీకులతో ఏదైనా కొంత ముఖ్యమైనటువంటి దైవ సంబంధ క్షేత్రాలకు వెళ్ళటం కానీ, విహారయాత్ర వెళ్ళటం కానీ అవకాశాలు కొంత అనుకూలంగానే ఉంటాయి. ప్రతికూలంగా అంటూ ఏమి ఉండవు. కొంచెం సరదాగానే గడిచిపోతుంది. 14, 15 ఈ 2 రోజుల్లో కూడా లోతైనటువంటి ఆలోచనలు ఏదో మీరు చేస్తారో అలాంటి ఆలోచనలు ఇతరులకు చెప్పి వారి సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటారు. ఇక మూడవ పాయింట్, 15వ తేదీ రాత్రి 11:59 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని పరిశీలిస్తే మీరు చేసే ఉద్యోగము, వ్యాపారం, వృత్తి, వ్యవహారాలు, దీంతోపాటు సంతాన విషయాల్లో ఒక్కోసారి వ్యతిరేకతలు కొంత కనపడుతున్నట్టు అనిపిస్తుంటాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వాహన డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు ఓనర్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి అధికంగా సారించాలి. మీరు సంతానంతో మాట్లాడే సమయంలో కేవలం వారి యొక్క బాగోగులు మాత్రం చూడటం కాదు, ఆ వెనక ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఒక్కోసారి మీరు చెప్పింది వారు వినకపోవచ్చు, వారు చెప్పింది మీరు ఆలకించకపోవచ్చు. కనుక ఎక్కడో కొంత గ్యాప్ అనేది వచ్చిన కారణం కూడా సమస్యలే తలెత్తుంది. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక నెక్స్ట్ మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రం వైస్ వ్యతిరేక సమయాలు తెలియజేస్తాను. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 17వ తేదీ గురువారం వేకుంజామున 4:50 ప్రారంభమై 18వ తేదీ శుక్రవారం వేకుంజామున 3:39 వరకు అనుకూలమైన సమయం కాదు. అది కొంత వ్యతిరేకంగానే ఉంటుంది. కనుక కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 18వ తేదీ శుక్రవారం వేకుంజామున 3:39 అంటే 18th ఎర్లీ అవర్స్ 3:39 AM నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకే, రాత్రి 12 గంటల వరకు ఉంటుంది వరకే. అంటే 18వ తేదీ టోటల్గా ఫ్రమ్ మార్నింగ్ టు మిడ్ నైట్ వరకు వ్యతిరేక సమయం. అనుకూలమైనటువంటి కార్యక్రమాలకి అది అనువైన సమయం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. సో రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడవది ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 19వ తేదీ అర్ధరాత్రి 12:37 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకునవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఏదేమైనా కర్మ ప్రభు 13వ తేదీ నుంచి 138 రోజుల పాటు ఆయన సంచారం ఉంటాడు కనుక కొంత ఆలోచనల్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. కొత్త నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలుసుకోవాలి. శుభం.